హీరోల ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళ క్రేజ్తో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు, స్క్రీన్ స్పేస్తో కూడా సంబంధం లేదు. సినిమా ఏదైనా సరే రెడీ అంటోంది శృతి హాసన్. చిరంజీవి నుంచి శేష్ వరకు, ప్రభాస్ నుంచి యష్ వరకు ఎవరైనా సరే ఓకే అంటోంది శృతి. మరి ఈ స్మార్ట్ డెసిషన్ శృతికి ఎన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది? శృతి హాసన్ కెరియర్ లో మంచి స్పీడ్ మీద ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన అవకాశాలని ఓకే చేస్తూ దూకుడు పెంచేస్తోంది. ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టింది శృతి. ఈ సినిమాల్లో ఇద్దరు సీనియర్ హీరోలే అయినా సరే వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తెలుగులో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది శృతి. లేటెస్ట్ గా నాని హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది శృతి. ప్రస్తుతం ప్రభాస్ కి జంటగా నటిస్తున్న సలార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఇదే ఫ్లోలో మరో 2 సినిమాలకు ఓకే చెప్పింది శృతి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించిన శృతి లేటెస్ట్ గా అడవిశేష్ తో సినిమా ఫైనల్ చేసింది. కంప్లీట్ గా బాలీవుడ్ మూవీ కాకుండా, కంప్లీట్ గా తెలుగు మూవీ కాకుండా ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 18న అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతోంది. శేష్, శృతి కాంబినేషన్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తే ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందో అన్న టాక్ నడుస్తోంది. షానియల్ డియో డైరెక్టర్ గా సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఒకవైపు శేష్, శృతి సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ ద వే అంటుంటే, యష్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా శృతి ఫిక్స్ అయిందంటూ టాక్ నడుస్తోంది. గీతూ మోహన్ డైరెక్షన్ లో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించి శృతి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేయడానికే రెడీ అవుతోంది శృతి హాసన్.